జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గారిని తీసుకొచ్చి బస్తీలో దింపుకుంటా ప్రచారాలు చేస్తున్నారు, ఓట్లు అడుగుతున్నారు. ఏం మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు? మీరు ఏం డెవలప్ చేశారు అది చెప్పండి. 3 సార్లు గెలిచిన మాగంటి గోపినాథ్ గారు, 10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, జూబ్లీహిల్స్ ప్రాంతానికి, జూబ్లీహిల్స్ ప్రజలకు మీరు ఏం డెవలప్మెంట్ చేశారో చెప్పండి. వీళ్ళు చెప్పరు. ఎందుకంటే వీళ్ళు చేసింది ఏం లేదు, చెప్పడానికి కూడా ఏం లేదు. ఎంతసేపు నవీన్ యాదవ్ గారి మీద, ఈ ప్రజాప్రభుత్వం మీద అసత్య ఆరోపణలు, ఫేక్ న్యూస్లు క్రియేట్ చేసుకుంటా, లేనిపోని ఆరోపణలు చేసుకుంటా ఓట్లు అడుగుతున్నారు. కానీ 3 సార్లు గెలిచిన మాగంటి గోపినాథ్ గారి దగ్గరికి ఇంతవరకు ప్రజలు వెళ్ళరు. ఎందుకంటే వారు ప్రజల సమస్యలు పట్టించుకోరు. ఓట్లు వచ్చినప్పుడే అమాయకు ఫేస్ పెట్టి ఓట్లు అడుగుతారు. ఆ తర్వాత గెలిచిన తర్వాత వీళ్ళు విలాసవంతమైన జీవితాలు గడుపుకుంటా ఈ జూబ్లీహిల్స్ ప్రజలు, ఇక్కడ బస్తీ ప్రజలను పట్టించుకోరు. కానీ నవీన్ యాదవ్ గారు అక్కడ దగ్గరనే ఉంటాడు, అక్కడ పుట్టి పెరిగిన బిడ్డ, సేవా కార్యక్రమాలు చేస్తారు, అక్కడ ప్రజలను బాగోగులు చూస్తారు. ప్రజలకు నవీన్ యాదవ్ గారి ఫ్యామిలీ అంటే నమ్మకం. సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణ, హైదరాబాద్ డెవలప్మెంట్కి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి అక్కడి ప్రజలు నమ్ముతున్నారు. నవీన్ యాదవ్ గారి సేవా కార్యక్రమాలు, సీఎం రేవంత్ రెడ్డి గారి అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఇక్కడి ప్రజలు నవీన్ యాదవ్ గారికి మరియు ప్రజాప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలని చెప్పేసి ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు.